చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదా కర్ణం వెంకటేష్ బాబు గారికి వస్తున్న ఆదరణ ప్రస్తుతం అంతా మాట్లాడడానికి చీరాలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు. వారి మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, కర్ణం బలరాం అంటేనే ఒక రకమైన పేరు. అటువంటి వ్యక్తి కుమారుడు అయినటువంటి కర్ణం వెంకటేష్కి టికెట్ కేటాయించారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది చీరాల రాజకీయాలు? చీరాల రాజకీయం చాలా అద్భుతంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎరిగిన రీతిలో విజయం సాధించబోతుంది. ముఖ్యంగా చీరాల నియోజకవర్గంలో దళిత బహుజనులు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏకంగా వెంకటేష్ బాబుకు పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధినాయకుడు వారు చేసిన అభివృద్ధి పనులు పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ అభ్యున్నతి కోసమే కష్టపడ్డాడు. కాబట్టి చీరాల్లో అత్యధికంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి చీరాల్లో జెండా ఎగరవేయబోతున్నాం. కర్ణం వెంకటేష్ గారికి వస్తున్న ఆదరణ చాలా బాగుంది. నాకు తెలిసి చీరాల నియోజకవర్గంలో గడప గడప ప్రోగ్రాంలో ప్రతి ఇంటి గడప తట్టాడు. ఆ గడపలో తట్టి వాళ్ళకి జరిగిన సమస్యలను, ప్రతి సమస్యను తను నేరుగా స్పందించి నేరుగా వాళ్ళకే మళ్ళీ అడిగి తెలుసుకొని ఆ సమస్యను తీర్చి గడప గడప ప్రోగ్రాంలో విజయం సాధించడానికి ప్రధాన భూమికి పోయించారు వెంకటేష్ బాబు గారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి బరిలోకి వస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఇక్కడ చీరాలంటేనే కర్ణం బలరాం గారు గుర్తొస్తారు. ఏం చెప్తారు? నిజంగా అంటే 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి కుమారుడు వెంకటేష్ బాబు గారు వారు చీరాలు వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్క కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ అందరి యోగక్షేమాలు తెలుసుకొని వారి క్షేమం కోసమే చీరాల్లో పనిచేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో చాలా మంది అభ్యర్థుల్లో ఈయన చాలా సున్నితమైన నాయకులు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులు అంటూ కూడా ఒక పేరు అవుతుంది. ఏమంటారు? నిజంగానే చీరాల నియోజకవర్గం ఎప్పుడైతే 2020లో జాయిన్ అవ్వడం జరిగిందో అక్కడ ఈ చీరాల నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన కాడి నుంచి ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కార్యకర్తకు అండగా ఉండి పేద ప్రజల అభ్యున్నతి కోసమే పాటుపడి ఆ పార్టీ కోసమే కష్టపడుతున్నాడు. ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలను ముందు పెట్టి పార్టీ బాగు కోసమే పనిచేస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది వెంకటేష్ బాబు అని చెప్పొచ్చు. కృష్ణమోహన్ ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రభావం ఎలా ఉండబోతుంది? లేదంటే కాంగ్రెస్ తరఫున కూడా పోటీ చేసిన ప్రచారం? మీరు అనవసరమైన పేర్లు చెప్పి పార్టీని మోసం చేసే వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించవద్దు. ఎందుకంటే పార్టీ తల్లి లాంటి పార్టీని వాడుకోవటం, మోసం చేయటం అతనికి ప్రవృత్తిగా మారింది. అటువంటి మనుషులను చీరాల నియోజకవర్గాలు ఎప్పుడు హర్షించరు. వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పి తీర్పు చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్క కార్యకర్త ఈసారి వైఎస్ఆర్ జెండా చీరాల ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరికీ ఏం చెప్తారు కర్ణం వెంకటేష్ గారు? ఈరోజు చీరాల నేను ఒకటే మొక్కుతున్నాను, చీరాల జనానికి కానీ చీరాల ప్రజలకి ఈ నిజంగా సౌమ్యుడు, మంచివాడు, అందరికీ కలగలుపున్న వ్యక్తి కర్ణం వెంకటేష్ బాబు గారు. ఇక్కడ ప్రతి ఒక్క ప్రజలు అంటే ఈ కులానికి ఆ కులానికి సంబంధం లేదు. చీరాల్లో అన్ని కులాలకి సంబంధం కలిగినటువంటి వ్యక్తి, అందరితో మమేకం కలిగినటువంటి వ్యక్తి మన కర్ణం వెంకటేష్ బాబు గారు. అందరూ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అభిమానమైన నాయకుడు కర్ణం వెంకటేష్ బాబు గారికి, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి చీరాల్లో వైఎస్ఆర్ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ చీరాలకు సంబంధించి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? వెంకటేష్ బాబు చీరాల్లో వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవనుంది. ఇక వెంకటేష్ బాబు గారు అంటే ప్రత్యేక చెప్పవసరం లేదు. వెంకటేష్ బాబు గారని కారణం వాళ్ళ నాన్నగారు గారి సుపరిచితులు, చీరాలకి సుపరిచితులు. చీరాలకు వాళ్ళు చేసిన అభివృద్ధి చాలా ఉంది కనుక ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయని చెప్పేసి చీరాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ రాగానే చీరాల ప్రజలు వెంకటేష్ బాబుని 50,000 అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు ఏమండి, చీరాల ప్రజలు వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కృష్ణమోహన్ అయినా ఇంకొకళ్ళు ఎవరు చేసినా కానీ పట్టించుకోరు జనం. ప్రజలు డిసైడ్ అయ్యారు వైఎస్ఆర్ పార్టీకి గెలిపిద్దామని. అందులో కర్ణం వెంకటేష్ బాబుని ఎమ్మెల్యేకి చూడాలి ఒకసారి. ఆయన వాళ్ళ నాన్న చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గానికి మళ్ళా కొడుకుని కూడా చూసి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి చీరాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని